దాని ఉంది తెలిసిన విషయం. ఎప్పుడో వచ్చినప్పుడు వచ్చేది, ఇవాళ పోయినాయి. సరే జరుగుతుంటాయి. అనేక రకాల దృష్టాంతాలు ఎన్నో వారు చెప్పారు. ఇట్లా అధ్యాత్మ విద్యలో మనం విచారణ చేయడం ప్రారంభించినట్టయితే ఆ శాస్త్రం అది సర్వోత్కృష్టమైనటువంటిది. అది శంకర సురేశ్వర ఆచార్య ఒక మర్యాదం దర్శనీయేషు గమేషు దర్శనీయతమం దర్శనం అని అన్నారు ఒక చోట మాట్లాడుతూ. అది శంకరాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు ఇలాగ వారి మర్యాద వల్ల ఏర్పడినటువంటి ఈ దర్శనం ఉంది, అద్వైత దర్శనం. సాంఖ్య యోగ మరి కాణాద మరి అలాంటి దర్శనాల్లో కల్లా ఉత్తమోత్తమైనటువంటి దర్శనం ఉన్నారు. అటువంటి అధ్యాత్మ విద్య అది చాలా ఉత్కృష్టమైనటువంటిది. దాన్ని మన ప్రపంచంలో కొంత ప్రవచనం చేసి ఉన్నట్లయితే ప్రపంచానికి కొంత మార్పు వస్తుందేమో అని అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. స్వామి వారు దాని గురించి ఎక్కువగా విచారం చేస్తూ ఉంటారని నేను ఇక్కడ అనుకుంటున్నాను. కానీ ఈ వాతావరణం చూసిన తర్వాత చాలా బాగుంది అనిపించింది నాకు. ఎంతో ప్రశాంత